బాబా ఏమిటి నీ గోల? ఊరుకో. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, ఆ అమ్మాయి మనతో పాటు పీటల మీద కూర్చోవడం నేను చస్తే ఒప్పుకోనండి. ఎందుకే నీకు ముండి పట్టుదల? మన అబ్బాయిని పెళ్లి చేసుకుని మన ఇంటి కోడలైన తర్వాత ఇంకా ఈ పట్టింపులు ఏమిటి? మనకు లేకపోతుందండి, వాళ్ళ మతం వేరు, వాళ్ళ దేవుడు వేరు. దాని పూజకు మన దేవుడు ఒప్పుకోవద్దు. దేవుడి దృష్టిలో భక్తులందరూ ఒకటే. ఏమండి, ఏమైనా సరే నేను ఒప్పుకోను. అందులో సత్యనారాయణమూర్తి ఇంకేమైనా ఉందా? అమ్మో అమ్మో, ఆ పాపం మనకు చుట్టుకోదు. వాట్ వాట్ పాపమా? నాన్న ఇన్సల్ట్. ఈ మాట లిల్లీ విందంటే వెంటనే ప్లేన్ ఎక్కి వెళ్ళిపోతుంది. అవునవును, ఈ విషయం వాళ్ళ నాన్నతో చెప్పిందంటే ముందు నీకు డైవోర్స్ ఇప్పిస్తాడు, ఆ తర్వాత నా మీద పరువు నష్టం దావా వేస్తాడు. ఇదిగో నీ కోసంగా నేను అంత బిజినెస్ లో వాటా వదులుకోలేను. నీకు ఇష్టమైతే పీటల మీద కూర్చో, లేకపోతే దూరంగా నిల్చో. నూతన దంపతులు శుభ్రంగా వాళ్లే పూజ చేసుకుంటారు. పద నాన్న. చూడవే, పరాయి పిల్లైనా మనలో కలిసిపోవాలని ఎంత తంటాలు పడుతుందో. నమస్కారం అత్తయ్య. నమస్కారం మామయ్య. మళ్ళీ వదిన పప్పులా కాలేసింది. వాట్ ఇస్ ఇట్ బాబు? వై యు ఆర్ లాఫింగ్? డార్లింగ్, అగైన్ యువర్ మిస్టేకెన్. ఓ సారీ మామయ్య, సారీ అత్తయ్య. కమాన్, మీరు నేను పూజ చేస్తాను. మీరు నేను పూజ చేస్తాను. రమాది సత్యనారాయణ స్వామి దేవతా రమాది సత్యనారాయణ స్వామి దేవతా పూజా కరిష్యే. రమాది సత్యనారాయణ స్వామి నేను అధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖండిత సంవాదం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ద్రవ్యామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, కామితార్థం అక్షతాన్ని పూర్ణం దదాతి మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవిజమాన ఆయుష్ేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యం రాజ్యం సర్వదా దిగ్విజయోస్తు రమాదేశ ప్రసాదన సౌభాగ్యవతి భవాదీశ్వర్యాభివృద్ధిరస్తు. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప నువ్వు గౌన్ తొడుక్కొని ఒకసారి కూర్చోలే తెలుస్తుంది.